హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి. ఇది పిండి ఆకు చెట్టు అండి. దీన్నే కొండపిండాకు చెట్టు అని కూడా అంటారు. ఇది పొలాల గట్ల మీద వేస్ట్ ప్లేసెస్లో ఎక్కువగా మొలుస్తుందండి. ఈ కొండపిండాకు కషాయం చేసుకొని తాగినా లేదంటే కూర వండుకొని తిన్నా కిడ్నీలో రాళ్ళు ఇట్లే కరిగిపోతాయండి. రీసెంట్గా మా డాడీకి కూడా స్టమక్ పెయిన్ వస్తుందని చెప్పేసి హాస్పిటల్కి వెళ్తే స్కానింగ్ చేసి 6 స్టోన్స్ ఉన్నాయని చెప్పారండి. ఒకటి 3 mm, రెండేమో 5 mm, ఇంకోటి 6 mm, ఒకటైతే పెద్దదండి 11 mm, అంటే 1 సెంటీమీటర్ కన్నా కొంచెం పెద్దగా ఉంది. సో సర్జరీ చేయాలని కూడా చెప్పారు. భయపడ్డారు సర్జరీ అనేసరికి. తర్వాత మా మమ్మీ ఇంటికి వచ్చిన తర్వాత 45 days అండి వరుసగా ఈ పిండాకు కషాయం చేసి మా డాడీకి ఇచ్చిందండి. మా డాడీ ఆ కషాయం తాగడం వల్ల 45 daysలో స్టోన్స్ అన్నీ కరిగిపోయినాయి. పెద్దది ఒకటి ఉంది కదా 11 mm ఉన్నది, అది ఒక్కటి మాత్రం 5 mmకి కరిగిందండి. అది కూడా ఎట్లా తెలిసిందంటే తర్వాత మళ్ళీ చూపించుకోవడానికి 45 days తర్వాత హాస్పిటల్కి వెళ్తే స్కానింగ్ చేశారు. మళ్ళీ చేస్తే ఇలా తెలిసిందనమాట. ఒక స్టోనే ఉంది, అది కూడా 5 mm ఉంది. ఇక అది కూడా వాటర్ ఎక్కువగా తాగేసి మంచిగా కషాయం కూడా తాగేస్తే ఎమ్మటే పోతుంది వాటర్లో అని చెప్పారు. చూసారా ఇది ఎంత మంచి మెడిసినో. మరి కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళు తింటే ఇది వాళ్ళకి ఎంత మంచిదో చూసారు కదా. కానీ నార్మల్ పర్సన్స్ తినొచ్చో లేదో నాకు తెలీదు. మరి మీకు తెలుసా ఫ్రెండ్స్? తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. అంతేకాదు ఇది సంక్రాంతికి గొబ్బెమ్మల్లో గడ్డిపుస్తుతో పాటు ఈ పిండి పూలు కూడా పెడతారండి డెకరేషన్కి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ ఫ్రెండ్స్.